త్రినాథ వ్రత కథ ప్రారంభం. భక్తులారా, ఈ త్రినాథుల చరిత్ర నిర్మలమైన మనస్సుతో వినండి. పూర్వం శ్రీపురమునందు గల అగ్రహారంలో మధుసూదనుడనబడే విప్రుడు ఒకడు ఉండేవాడు. కడు బీదవాడు ఒకటిచే భిక్షం ఎత్తుకొని జీవిస్తూ ఉండేవాడు. ఆ నిరుపేద బ్రాహ్మణునకు కొంతకాలమునకు ఒక కుమారుడు కలిగెను. ఆ పసిగంతు పాలు లేక శోషించిపోతూ ఉండేవాడు. ఆ బడుగు బాపని ఇల్లాలు బిడ్డ కొరకు భర్తని ఒక ఆవును తెమ్మని కోరింది. పోయి, నీకు ఇదేమి ఆలోచన? మనము చూడగా అక్కడ బీదవరము, నేనెట్లా ఆవును తేగలను? నా వద్ద ధనమా రత్నమాణిక్యములా నేనెట్లు లోకానికి గణ్యత పొందగలను? శ్రీమంతులకి అన్ని వస్తువులు సమకూరును, వారికి ఈ లోకం మన్నన చేస్తుంది అంటున్నాడు. ఆ మాటలకు భార్య ఎంతగానో విలపించింది, గోడుగోడును దుఃఖించింది. ఓ బ్రహ్మదేవ, ఈ బిడ్డను మా వంటి బీదవారి ఇంటి ఎందుకు పుట్టించావయ్యా? ఈ బిడ్డను మేము ఎలా బ్రతికించుకోగలం? ఆ మాటలకు మధుసూదనుడు చింతించిన వాడై తన కమండలము, ఇంటిలో గల చిల్లర సామాన్లు అమ్మి 5 రూపాయలు తెచ్చి భార్య చేతికి ఇచ్చాడు. ఆమె ఎంతగానో సంతోషించి, నాథా, ఈ 5 రూపాయలు పట్టుకుని వెళ్ళి ఒక ఆవును కొని తీసుకురావాల్సిందని పంపించింది. ఆవును కొనడానికని మధుసూదనుడు ఊరూరు తిరిగి ఒక సంపన్నుడున్న గ్రామం చేరుకున్నాడు. సిరి సంపదలు ఉన్నవాడు, పాడి పంటల కొదవలేనివాడు అగు ఆ శ్రీమంతుని మందలోని ఒక ఆవు పేదవారి పొలాల్లో పడి పంటను నాశనం చేస్తూ ఉండేది. రైతుల ఫిర్యాదులు విని ఆ శ్రీమంతుడు ఆవును వదిలించుకోవడం మంచిదని ఆ 50 రూపాయల కిమ్మత్తు చేసే ఆవును 5 రూపాయలకే ఎవరికైనా ఇచ్చేస్తానన్నాడు. ఈ మాటలు విన్న మధుసూదనుడు ఆవును దూడను తనకిమ్మని తన వద్ద గల 5 రూపాయలని షావుకారు చేతిలో ఉంచాడు. ఓయి బ్రాహ్మణ, ఇదేమి వెర్యాస నీకు అన్నాడు. అయ్యా, ఇప్పుడే మీరు అన్నమాట నిలుపుకోండి, మాట తప్ప అసత్యవంతులు అవ్వకండి అన్నాడు. అతనికి ఇవ్వకపోతే అసత్య దోషం తగులుతుందని ఆ ఆవుని దూడని 5 రూపాయలకే ఆ బ్రాహ్మణునికి ఇచ్చివేశాడు. ఆవుని దూడను తీసుకొచ్చి భార్యకి అప్పచెప్పాడు మధుసూదనుడు. ఆమె ఎంతగానో ఆనందించింది. ఆవు పాలతో బిడ్డని జాగ్రత్తగా పెంచుతున్నది. కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు ఆవు ఎటో వెళ్ళిపోయింది. దాన్ని వెతుకుతూ మధుసూదనుడు ఊరూరు తిరుగుతూ ఉండగా అతనికి ఒక చెట్టు కనపడింది. చూడగా అది గొప్ప మర్రి చెట్టు. ఆ చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకున్నాడు. లేచి వెళ్ళబోతూ ఉండగా అతనికి ఆ చెట్టు మీద 3 వ్యక్తులు కనిపించారు. వారు మధుసూదనుడిని ఉద్దేశించి, ఇప్పుడా నీకు వచ్చిన కష్టమేమి? ఎక్కడికి పెడుతున్నావు అని అడగగా అతను తన ఆవు పోయిన సంగతి, దానిని ఎవరైనా దొంగిలించలేమో, ఈ దినం సిరిపురం సంత తాగుతున్నది, ఎవరు దొంగిలించినా సంతలోనే కదా అమ్ముకోవాలి, అందుకని అక్కడికి వెడుతున్నాను అన్నాడు. పోయి, మేము త్రిమూర్తులము, బ్రహ్మ విష్ణు మహేశ్వరులము. నీవు సిరిపురం సంతకి వెడుతున్నావు కనుక అక్కడి నుండి మాకు 1 పైసా గంజాయి, 1 పైసా ఆకు చెక్క, 1 పైసా నూనె తెచ్చి పెట్టవలసిందని అన్నారు. అయిలారా, నేను నిండిపోయాను, చేతిలో పైసా అయినా లేదు. మీరు కోరిన సరుకులు నేను ఎలా తీసుకువస్తాను అని అన్నాడు. విప్రోత్తమ, విచారించకు, అదిగో గోరింట పొద కనిపిస్తున్నది కదా, దాని మొదట్లో 3 పైసలున్నాయి, అవి పట్టుకు వెళ్ళి మాకు సరుకులు తెచ్చిపెట్టి అన్నారా త్రినాథులు. మధుసూదనుడు వెళ్ళి ఆ పొద మొదల్లా గల 3 పైసలు తీసుకున్నాడు. ఇంకా ఉన్నవేమో అని త్రవ్వపోతే త్రిమూర్తులు వారిని వారించి, ఓ విప్రోత్తమ, ఎంత దొరికితే అంతే ఉంటును, వృద్ధాశ్రమకు ఆశకు లోను కావద్దన్నారు. చిత్తం అని మధుసూదనుడు 3 పైసలతో బయలుదేరి వెనకకు వచ్చి, అయ్యలారా, ఆ సరుకులను ఖరీదు చేసి వాటిని ఎలా తీసుకురాగలను అన్నాడు. పోయి, నీ పై మీద గల వస్త్రం పట్టి వాటిని తీసుకుని రా, నూనె కూడా నీ గావంచాలనే పోయించుకో అని చెప్పారు. ఆ మధుసూదనుడు సిరిపురం సంతలో ప్రవేశించాడు. సంతంతా తిరిగాడు, ఎక్కడ తన ఆవు కనపడలేదు. ఇక ఆశ వదులుకున్నాడు. ఆకులు అక్కలు గంజాయి నూనె కోసమని తెలకలవాని వద్దకు వెళ్ళి, అయ్యా, 1 పైసా నూనె నా గావంచాల పోయవలసిందన్నాడు. ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలనుకుని నూనె లేదన్నారు. ఒక ముసలి తెలకలవాని వద్దకు వెళ్ళి 1 పైసా నూనె గావంచాల వేయమన్నాడు. దిగువ మట్టి నూనె ఎంతటిది కావాలన్నాడా ముసలివాడు. నాకు 1 పైసా నూనె మాత్రం ఇమ్మన్నాడు మధుసూదనుడు. ఈ బాపని వికారపు వాడిన తెలగలవాడు పైసా తీసుకుని కొంతకోసం తిరగవేసి నూనె కొంచెం ఇచ్చాడు. గావంచా చెంగు పట్టుకుని ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. కొట్లో కూర్చొని ఉన్న తెలకలవాడిని బోర్చిపోయాడు. తెలకల వాళ్ళంతా వచ్చి ముసలివాడిని సేద తీర్చి కూర్చోబెట్టి సంగతి ఏమిటని అడిగారు. ఏమని చెప్తాను, ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు. అతడు అటే వెళ్ళాడు. చూడపోతే కొండల్లో 1 చుక్క నూనె కూడా లేదని మొత్తుకున్నాడు. అతడు మా దగ్గరకు వచ్చాడు, నూనె లేదంటే వెళ్ళిపోయాడు అని ఒకరితో ఒక చెప్పుకుని విప్రుని వద్దకు పరిగెత్తారు. ఓయి బ్రాహ్మణోత్తమ, మీరు నూనె కొన్నారు కదా, అది కొంచెము తక్కువగా ఉన్నది, పుట్టిగా ఇచ్చివేస్తాం రమ్మన్నారు. వారితో సంతలోకి వెళ్ళాడు. ముసలి తెలకలవాడు గావంచాలో నూనె తెచ్చి కుండల్లో పోయగా దుత్తలన్నీ భర్తీ అయ్యాయి. ముసలి తెలకలవాడు అది చూసి ఆనందించి ఈసారి నూనె కొంచెం ఇచ్చాడు. అతడు ఇచ్చే నూనె తీసుకుని మధుసూదనుడు తిన్నగా మర్రిచెట్టు చెంతకు వెళ్ళాడు. త్రినాథులు తమ్మన్న సామాన్లు వారికి అందజేశాడు. తాను తన గ్రామంలోకి వెళ్ళిపోవడానికి మధుసూదనుడు త్రిమూర్తులను అనుమతి అడిగాడు. అందుకు వారు అతనికి ఉద్దేశించి, ఓయి, నీ యందు మాకు దయ కలిగినది, నీవు త్రినాథుల సేవ చేసిన నీ కష్టములు తొలగిపోను అనగా, అయ్యలారా, ఏ వస్తువులతో మిమ్మల్ని పూజించాలి అని అడిగాడు. ఓయి విప్రుడా, మా పూజకు అధిక ద్రవ్యం అక్కర్లేదు, కొంచెంతోనే తృప్తి చెందదము. ఇప్పుడు నువ్వు తెచ్చినట్టు 3 పైసల సామగ్రి చాలును, మాకు వీటితోనే మేళా చేయము. 3 మట్టి చిలుములందు గంజాయిని నలిపి
అందులో నిప్పును వేయము. దీప ప్రమిదలు 3 చేసి అందులో నూనె వేసి ఒత్తులు వేసి ఆకులు చెక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి మొదటి జాములో నీ మిత్రులను పిలిచి పూజా ద్రవ్యములు సమస్త పదార్థములను స్వాములకు సమర్పించవలను. అట్లు చేసిన నీ సకల పాపం తొలగిపోవనన్నారు. ఆ మాటలు విని విప్రుడు పూజ పూనుకున్నాడు. చెట్టు మొదటినే పూజ ప్రారంభించి గంజాయి తయారునొచ్చి దీపములకు ఒత్తులు లేవను గాని గావంజా చింపి ఒత్తులు చేయమని త్రిమూర్తులు అన్నారు. అందుకే విప్రుడు, అయ్యలారా, నేను పేదవాణ్ణి, భిక్షమెత్తుకొని రోజులు గడుపుతున్నాను, అన్నవస్త్రములకు కష్టపడుతున్నవాణ్ణి, దీపం ముట్టించిన అగ్గి లేదు, నా గావంజ ఒత్తుల పాలైంది, నా ఆవు దొంగల పాలైంది, నా కుటుంబం ఉపవాసం ఎదురు చూస్తుంటారు, ఏ బుద్ధితో పూజ చేస్తానని విచారించసాగాడు. ఓయి బ్రాహ్మణ, దిగులు చెందకు, నీ ఆవు దొరుకుతుంది, నువ్వు నీ కుటుంబం సౌఖ్యంగా ఉంటారు, వస్త్రములు దొరుకును అనగా దీపం వెలిగించిన అగ్గి లేదని విప్రుడు అనగా త్రిమూర్తులు విప్రుడిని కళ్ళు మూసుకోమన్నారు. కళ్ళు మూసుకొని తెరిచి చూసేసరికి దీపములు వెలిగినవి. మిత్రుడు ఆనందించి మేళా సమర్పించాడు. ఆనందంతో త్రిమూర్తులకు సాష్టాంగ దండ ప్రణామాలు చేశాడు. త్రినాథులు అనుమతి తీసుకుని ఇంటికి పెడుతున్న విప్రునకు మార్గ మధ్యలో ఆవు దూడ కనిపించాయి. సంతోషించిన వాడే వాటిని వెంట పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంట్లో చూడగా శిశంపలతో ఓలలాడుతున్నది. ఇదంతా త్రినాథుల కృప వల్లేనని ఆనందించాడు. మిత్రుల్ని బంధువుల్ని పిలిచి తాను వెళ్ళినట్టుండి ఆనాటి వరకు జరిగిన సంగతులన్నీ వివరించాడు. త్రినాథుల మేళా ఫలితమని అందరికీ వివరించాడు. త్రినాథుల పూజ విధానాన్ని అందరికీ చెప్పాడు. గ్రామంలోని 50 మంది త్రినాథ మేళం చేశారు. అందరికీ సిరి సంపదలు సమృద్ధిగా కలిగాయి. రాజ్యంలోని 50 మంది సిరి సంపదలు తొలగవుతూ ఉండడం వల్ల వర్తకుల వ్యాపారాలు మందగించాయి. వారంతా రాజుగారి వద్దకు వెళ్లి ఫిర్యాదులు చేశారు. మధుసూదనుడు అనే బ్రాహ్మణుడు భిక్షమెత్తుగా బ్రతికేవాడు. సిరిపురం వెళ్లి త్రినాథవ్రతం చేసి తాను సిరిగలవాడయ్యాడు. ఊర్లోని రైతులు ప్రజలు 50 మంది ఈ మేళాన్ని చేసి సిరి సంపదలు పొందారు. అందువల్ల మా వ్యాపారాలు అడిగంటిపోయాయి. క్రయ విక్రయాలు లేవు, మీరే మమ్మల్ని ఉద్ధరించాలి అన్నాడు. రాజు వారి మాటలు విని కోపం చెంది, త్రినాథులు అనేవారు ఏ దేవతలు, వారిని మీరంతా ఎలా పూజించున్నారు? నా ఆజ్ఞను వినండి. ఈ దినం నుండి ఎవరినూ త్రినాథుల పూజ చేయరాదు. అట్లుగాక ఎవరైనా పూజ చేసిన వారికి 500 రూపాయలు జరిమాను, 6 మాసాల ఖైదు. ఇది నా శాసనం. దీన్ని ఎవరూ ధిక్కరించరాదు. కాదని ధిక్కరించినా శూలం వేయబడుతుందని ప్రజలను హెచ్చరించాడు. త్రినాథుల పట్ల, త్రినాథుల మేళా పట్ల రాజు శాసనం చేయడం త్రినాథుల ఆగ్రహానికి రాజును గురి చేసింది. వారి ఆగ్రహం కారణంగా యువరాజు చనిపోయాడు. రాజు అంతఃపురంలోని వారంతా, దేశ ప్రజలు అందరూ ఎంతగానో రోధించారు. రాకుమార్ అంత్యక్రియలకు గాను శవాన్ని నదీ తీరాన్ని తీసుకెళ్లారు. అసంఖ్యాకంగా ప్రజలు అక్కడికి చేరారు. త్రినాథులకు దయ కలిగింది. రాజుకు తమ పట్ల విధేయత, భక్తి కలిగించడానికి అదే తగిన సమయం నిర్ణయించుకున్న త్రినాథులు యుద్ధ సన్యాస రూపంలో శ్మశానానికి వచ్చారు. రాజును వారి పరివారం చూసి, మీరందరూ ఇక్కడికి వచ్చి ఎందుకు విచారంతో ఉన్నారు? ఈ బాలుడెవరు అని అక్కడ వారిని ప్రశ్నించారు. రాజు ఏం లోపం చేసినా ఏమో, ఈ రాకుమారుడు చనిపోయాడన్నారు అక్కడ ప్రజలు. అందుకే త్రినాథులు ఈ పిల్లవాడు చనిపోలేదు. మీ రాజు త్రినాథుల వారిని చేయడం, త్రినాథ భక్తులపై దండన విధించడం వల్ల, దండన శాసనం చేయడం వల్ల ఇలా అయింది. మీరంతా త్రినాథుల వారిని పూజించితే బాలుడు లేచి కూర్చుంటాడన్నారు త్రిమూర్తులు. ఆ మాటలకు అక్కడి వారంతా త్రినాథ స్వాముల వారి పేరుని సముద్ర ఘోషలో గర్జించారు. రాజు త్రినాథులకు 7 మేళాలు చేయటకు ఒప్పుకున్నారు. వెంటనే రాకుమారుడు లేచి కూర్చున్నాడు. అందరూ ఎంతో ఆనందించారు. ఆ సమయంలో స్వర్ణభద్రా నది మీదుగా తన సరుకులను తీసుకుని వెళుతున్న వర్తకుడు అక్కడ ప్రజలు ఆనందంతో చేస్తున్న ఘోషణ విన్నాడు. అదేమిటని జేబులో దిగి వాళ్ళ వద్దకు వచ్చాడు. మీరేలా ఇంత ఆనందంగా ఎవరు స్మరిస్తున్నారు అని అక్కడ వాళ్ళని అడిగాడు. వారు జరిగిందంతే చెప్పి, త్రినాథులు దయామయులని, వారు మేళా చేసినా కనీసం వారు స్మరించినా ఎంతో మేలు కలగజేసే మహనీయులని చెప్పి రాజకుమారుడు చచ్చిపోతున్న విషయాన్ని వివరించారు. నా ఓడలు ఒడ్డునున్నాయి. వాటిపై విదేశాలకు వర్తకం చేసుకుని నిమిత్తం పెడుతున్నాను. నా వ్యాపారం బాగా జరిగి నాకు బాగా లాభం వస్తే నేను త్రినాథుల వారి మేళా చేస్తాను అని పరిగా షావుకారు వెళ్ళిపోయాడు. ఆ షావుకారు విదేశాల్లో బాగా లాభాలు ఆర్జించుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఓడలో ధనము నౌకర్లకి ఇంట్లో చూస్తుండగానే అతని ఓడ నీటిలో మునిగిపోయింది. అందులోని వారందరూ నీటిలో మునిగిపోయారు. అది చూసి షావుకారు నేలపై పడి దొర్లుతూ ఏడుస్తూ ఉండగా, ఓయి షావుకారు, నీవు త్రినాథ మేళ చేస్తాను మొక్కుకొని మరిచినావు, అందువల్ల నీ ఓడలోని వారు మునిగిపోయారు అని ఆకాశం నుండి త్రినాథుల వాక్కు వినపడింది. గుర్తు తెచ్చుకున్నవాడు, అవును, నేను త్రినాథులకు మేళా చేస్తాను మర్చిపోతుని అని మేళాకు కావాల్సిన సామాన్లు తెమ్మని నౌకర్లు పంపించి గంజాయి, ఆకులు, చెక్కలు మొదలగు సరుకులు తెప్పించి ఇంటి వద్ద తన వారిని అందరిని రప్పించి త్రినాథులకు సాష్టాంగ దండ ప్రణామాలతో మేళా చేశారు. త్రినాథుల గణనాకటాక్షం వల్ల ఓడ నీటిపైకి తేలింది. షావుకారు ఓడలోని సరుకులను ఎత్తించుకుని ఇంటికి చేరుకున్నాడు. షావుకారు తన ఇంటి వద్ద సమర్పించిన మేళా గురించి ముందుగా రాజ్యం అంతా చాటింపు వేయించాడు. నలుప్రక్కల ప్రాంతాల నుండి ప్రజలు తండోపదండాలకు విచ్చేశారు. అలా వచ్చిన వారిని గుడ్డివాడకు త్రోవ కనపడగా వెళుతున్న వారిని తమ వెంట తనను కూడా తీసుకుని వెళ్ళమని అడిగాడు. అయినా మీరంతా త్రినాథుల మేళను చూస్తారు, నేను గుడ్డివాడిని, నేను ఎలా చూడగలను అన్నారు. అనగా, ఓయి, త్రినాథుల దయ అపారం, నీవు మేళాన్ని చూస్తామని ధైర్యం చెప్పి ముందుకు సాగిపోయారు. గుడ్డివాడు అక్కడే కూర్చుని త్రినాథ స్వామిని స్మరించుకుంటున్నాడు. ఆ సమయాన్ని కాళ్ళు చేతులు స్వాధీనంలో నవ్వివాడు అక్కడ దేక్కుంటూ వచ్చాడు. గుడ్డివాడు వారిని ఎక్కడికి పెడుతున్నావు అని అడిగాడు.
దినాదుల మేళకు చూడడానికి వెళుతున్నాను అన్నాడు. ఓ మిత్రమా, నేను అందుకే బయలుదేరాను. గుడ్డివాడిని దారి కనుక ఇక్కడే చతికిలబడిపోయాను. దినాదులు దయామయులు, మనల్ని తన మేళకు రప్పించుకుంటారు అని అన్నాడు. వారిద్దరూ ఒకరితో ఒకరు కూడబలుకొని గుడ్డివాడిని ఇలా చెప్తున్నాడు. మిత్రమా, నీ కళ్ళను కనుక నీవు నా భుజం మీద కూర్చుని దారి చెప్పు, నేను నిన్ను మోసుకొని పోతాను. ఇద్దరము దినాదుల మేళకు చేరుకోవచ్చును అని చెప్పగా గుడ్డివాని భుజం మీద కుంటివాడు కూర్చుని గుడ్డివానికి దారి చెప్పడానికి ఆ విధంగా దినాదుల వారి మేళాన్ని చూడడానికి నిర్ణయించుకున్నారు. అలా కొంత దూరం వెళ్ళేసరికి గుడ్డివాని కొద్దిగా చూపు కనబడసాగింది. ఆ సంగతి తన భుజాలపై ఉన్న చుట్టమంతా చెప్పాడు. మిత్రమా, నాకును కాళ్ళు కొద్దిగా బాగైనవి, ఇప్పుడు నేను నడవగలను. ఇదంతా దినాదులు దయవల్లేనని సంతోషంతో వాళ్ళిద్దరు షావుకారు చేసే మేళాకు వెళ్ళి ఎంతో ఆనందించారు. దినాదుల మేళా జరుగుతున్న 4 రోజులు ఒక వైష్ణవ భక్తులు వస్తుండేవాడు. కూర్చుని మేళా పూర్తవకుండా లేచి వెళ్ళిపోతుండేవాడు. ఇదంతా గమనించిన అక్కడ వారు వైష్ణవుడు వ్యక్తిన మేళా పూర్తి కాకుండా లేచి వెళ్ళిపోతున్నాడు. ఈ దినం అతన్ని రాదని నిర్ణయించుకున్నారు. అతను రాగానే నీవు రావడానికి వీల్లేదన్నారు. ప్రతిదినాన్ని మేళా పూర్తి కాకుండా వెళ్ళిపోతున్నావు అన్నారు. అతను తన తప్పు తెలుసుకుని ఈ దినం మేళా పూర్తయ్యే వరకు ఉంటానని వాగ్దానం చేసి కూర్చున్నాడు. అతని గురువు వైష్ణవుని ఇంటికి వెళ్ళి తన శిష్యుడు గురించి అడగగా అతని తల్లి నా కుమారుడు దినాదుల మేళాకు వెళ్ళాడని చెప్పగా తెలుసుకుని ఆ గురువు అక్కడికి వచ్చి పూజా సామగ్రిని కాలుతో చిందరవంద చేశాడు. అక్కడి వారు వైష్ణవుడు వారిని పట్టుకుని బరబరా ఇచ్చివేశారు. గురువు తన తప్పును తెలుసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళేసరికి అతని భార్య పిల్లలు చనిపోయి ఉన్నారు. మేళాన్ని పాడు చేసినందుకే మీకు ఆవేదన సంభవించిందన్నాడు శిష్యుడు. గురువు పశ్చాత్తాపం కలిగింది. నాదుల పట్ల భక్తితో విలిపించాడు. నాది మేళ పాడు చేసేందుకు నాకు తగిన శిక్ష కలిగింది. నేను అధముడిని, మూర్ఖుడిని, దినాదుల వారి మహిమను తెలుసుకోలేకపోయానని పలువురు విధాలు దుఃఖించాడు. క్షమాభిక్షకై మేళాను చేయడం సంకల్పించుకున్నాడు. మేళా కావాల్సిన గంజాయి, ఆకులు, ఒక్కలు వగైరా సామాన్లు తెప్పించి స్వామివారికి మేళా సమర్పించుకున్నాడు. అందరితో కలిసి ఆకులు చక్కలు పంచుకొని సేవించి సుఖాన్ని పొందాడు. ఈ కథను విన్నవారికి, దినాదులను సేవించిన వారికి కుష్టు గుడ్డిపై తలిస్తారు. కూతురు లేని స్త్రీలు ఈ కథను నిర్మలంగా వింటే సంతానవతులు అవుతారు. ఎవరైనా కొంటిగా గాని మూర్ఖత్వంతో గాని హాస్యం చేస్తే అట్టి వారికి గుంటితనము, గుడ్డితనము, దారిద్ర్యం వంటి బాధలు అనేక కష్టములు కలుగుతాయి. త్రిమూర్తులను వేరువేరుగా పూజించాలి. ముందుగా విష్ణువును పూజించాలి. నైవేద్యం సమర్పించి గంజాయిని అగ్గిలో వేయాలి. తాంబూలం 3 భాగములు చేసి ఉంచవలను. త్రిమూర్తులకు ఎడంపలక్క వినాయకుని ఉంచి పూజించాలి. 3 దీపములు వెలిగించి త్రినాథ మూర్తులను దయచేయండి అని అనాలి. అనంతరం సాష్టాంగపడి దినాదులకు నమస్కరించాలి. నిర్మల మనస్సుతో భక్తిభావంతో కథను వినవలను. నివేదించిన ప్రసాదమును తీసుకుని అందరికీ పంచవలను. దినాదులను పూజించండి. సుఖ సంతోష సౌభాగ్యాలు పొంది తరించండి. దినాది వ్రతగల సర్వం సమాప్తం. ఇది లూజ్ అయిపోయింది.